మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు, దాని పేరు హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీకి కూడా పునాదిరాయి వేసింది ఎవరు? 6 ఎకరాల్లో ఐటీ స్పేస్ కట్టడానికి ఎన్ జనార్దన్ రెడ్డి గారు. అది కూడా కానీ చంద్రబాబు గారు దాన్ని ఎప్పుడు చెప్పడు. ఆ ఒక్క 6 ఎకరాలలో 1,40,800 SFT బిల్డింగ్, ఒకే ఒక బిల్డింగ్. ఆ 6 ఎకరాలలో ఆ 1,40,800 SFT బిల్డింగు, ఆ 6 ఎకరాల్లో తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డి వెళ్ళిపోవడము, ఈయన ముఖ్యమంత్రి కావడము, దాన్ని గవర్నమెంట్ రంగంలో చేయడానికి ఎన్ జనార్దన్ రెడ్డి శ్రీకారం చుడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ప్రైవేటుకు దాన్ని ఇచ్చి, ఎల్ఎన్టీకి ప్రైవేట్కి వరకు ఇచ్చి అక్కడ 1,40,000 బిల్డింగ్ SFT బిల్డింగులు ఈయన కట్టించినాడు, వాళ్ళు కట్టినారు. దాన్ని ఇంకా ఏకంగా హైదరాబాద్ అంతా నేనే కట్టినట్టుగా దాని నుంచి ప్రొజెక్షన్. ఒక చిన్న బిల్డింగు 1,40,000 SFT, దాని పేరు హైటెక్ సిటీ, 6 ఎకరాల్లో కట్టిన బిల్డింగ్. దాంతో హైదరాబాద్ అంతా నేనే కట్టానని చెప్పి అక్కడి నుంచి ప్రొజెక్షన్ అయిన తర్వాత ORR phase 1, ఔటర్ రింగ్ రోడ్ phase 1, 126 కిలోమీటర్లు, started in 2006, completed in 2012. We changed the Hyderabad city. PV Narasimha Rao Expressway, 11.6 kilometers flyover, India's largest flyover, started in October 2005, completed 19th October 2009. రాజశేఖర రెడ్డి గారి హయాంలో GMR International Airport, started March 2005, completed 23rd March 2008. వేరే వాళ్ళు చేసిన దానికి వాళ్ళ క్రెడిట్ ఇవ్వాలా. దాని తర్వాత ఆయన తర్వాత మన కేసీఆర్ గారు వచ్చారు. ఆయన 2 టర్మ్స్ ఉండరు. ఆయన కూడా గొప్పగా నాన్నగారి దగ్గర నుంచి ఎక్కడైతే ఎండ్ అయిందో ఆయన కూడా గొప్పగా అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆయన కూడా గొప్ప పరిపాలన చేశాడు. దానివల్ల హైదరాబాద్ ఈరోజు ఐటీలో ఆయన 5,650 కోట్ల గురించి మాట్లాడుతూ అంటే ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ తెలంగాణ 2 లక్షల కోట్లు.